హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు నేను వచ్చేసి శ్రీరామనవమి స్పెషల్గా 4 రకాల ప్రసాదం రెసిపీలు రెడీ చేసి చూపించబోతున్నాను. అవి వచ్చేసి సేమియా సగ్గుబియ్యం పాయసం, అలాగే గోధుమ పిండి బొబ్బట్లు, దద్దోజనం, మామిడికాయ పులిహోర. ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 1 కప్పు వరకు సగ్గుబియ్యం తీసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని 2 సార్లు వాష్ చేసేసుకోండి. ఇలాగ వాష్ చేసేసుకున్న ఈ సగ్గుబియ్యంలో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పెట్టేసుకోండి. ఇలా నానబెట్టి పెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతుంది. హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకున్నట్లయితే సగ్గుబియ్యం చాలా చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని ఇట్లాంటి వెడల్పాటి గిన్నెలో వాటర్తో పాటు వేసేసుకోండి. అలాగే దీంట్లో సరిపడా వాటర్ని కానీ వేసేసుకోండి. ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని సగ్గుబియ్యం బాగా బాయిల్ అయ్యి ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు బాయిల్ చేసుకోండి. లోపల మనం పాలను వేడి చేసి పెట్టేసుకుందాం. నేను వచ్చేసి ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. మీరు ఒకవేళ నార్మల్ మిల్క్ తీసుకున్నట్లయితే నేను చూపించే క్వాంటిటీకి 4 ప్యాకెట్స్ వరకు నార్మల్ మిల్క్ తీసుకోవాలి. పాలని స్టవ్ పైన పెట్టుకొని ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ చేసుకోండి. బాయిలింగ్కి పెట్టుకున్న ఈ సగ్గుబియ్యాన్ని మధ్య మధ్యలో ఇట్లాగా మిక్స్ చేస్తూ ఉండండి. ఒకవేళ మిక్స్ చేయకుండా ఉన్నట్లయితే సగ్గుబియ్యం ఒకదానికొకటి అంటుకుపోయేసి అలాగే అడుగుగాని మాడే ఛాన్స్ ఉంటుంది. ఈ సగ్గుబియ్యం బాయిల్ అవడానికి ఇంకాస్త టైం పడుతుంది. ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ అలాగే సేమియా వేయించి పెట్టేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి 1 కప్పు వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ ఇంట్లో తయారు చేసుకున్న ఫ్రెష్ నెయ్యిని వాడుతున్నాను. మీరు కావాలంటే దేశీ గీ అయినా వాడుకోవచ్చు. ఈ నెయ్యిలో 1/2 కప్పు వరకు ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని వేసుకొని ఈ జీడిపప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇట్లాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై అవ్వనివ్వండి. ఈ జీడిపప్పులు బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు ఎండు ద్రాక్షను కానీ వేసుకొని ఈ ఎండు ద్రాక్షను కానీ బాగా ఫ్రై అవ్వనివ్వండి. మన డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ మిగిలిన నెయ్యిలో 1 కప్పు సేమియాని కానీ వేసుకొని సేమియా మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, సేమియా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. దీన్ని ఇప్పుడు కాసేపు పక్కన పెట్టేసి ఒకసారి సగ్గుబియ్యం చెక్ చేసి చూసుకోండి. చూసారు కదా, సగ్గుబియ్యం బాగా ట్రాన్స్పరెంట్గా అయిపోయింది. ఇప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని కానీ వేసేసుకొని ఇదంతా మొత్తం మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఈ సేమియా మొత్తం బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 2.5 కప్పుల వరకు చక్కెరని యాడ్ చేసుకోండి. నేను చూపించిన క్వాంటిటీకి ఈ చక్కెర క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు కావాలైతే ఈ చక్కెర ప్లేస్లో బెల్లంనైనా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు. అట్లాగైనా మీ సేమియా సగ్గుబియ్యం పాయసం చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం 2 స్పూన్ల వరకు యాలకుల పొడిని కానీ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇట్లాగ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను కొన్ని పక్కన తీసి పెట్టుకుంటున్నాను, పైన గార్నిషింగ్ అన్నట్లు. అంతటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని కన్సిస్టెన్సీ ఎట్లాగ వచ్చిందో ఒకసారి చెక్ చేసి చూసుకోండి. చూసారు కదా, ఇంత పలుసుగా ఉంటే మనం పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకాస్త చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఇందులోనే ముందుగా మనం బాయిల్ చేసుకొని చల్లారి పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోండి. పొయ్యి మీద ఉన్నప్పుడు పాలని కనుక యాడ్ చేసినట్లయితే మన సగ్గుబియ్యం సేమియా పాయసం విరిగిపోతుంది. కాబట్టి కాస్త చల్లారిన తర్వాత మాత్రమే పాలని యాడ్ చేసుకోండి. పాలు, సగ్గుబియ్యం, సేమియా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఇట్లాగా మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, మన సగ్గుబియ్యం సేమియా పాయసం మరీ చిక్కగా కాకుండా మరీ పలుసుగా కాకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా రెడీ చేసేసుకున్న ఈ సగ్గుబియ్యం సేమియా పాయసాన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఈ సగ్గుబియ్యం సేమియా పాయసం పైన ముందుగా మనం పక్కన తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటితో గార్నిషింగ్ చేసుకోండి. చూసారు కదా, మన సగ్గుబియ్యం సేమియా పాయసం ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో. మన సగ్గుబియ్యం సేమియా పాయసం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ శ్రీరామనవమి రోజున మీరు తప్పకుండా రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ పిండి బొబ్బట్లు. మైదా పిండి బొబ్బట్ల కంటే చాలా సాఫ్ట్గా అలాగే స్పాంజీగా ఉంటాయి. ఈ బొబ్బట్లను రెడీ చేసుకోవడానికి ముందుగా మనం పూర్ణం రెడీ చేసుకోవాలి. పూర్ణం రెడీ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు పచ్చిశనగపప్పు తీసుకొని దీంట్లో వాటర్ని యాడ్ చేసుకుని ఒక 2 సార్లు వాష్ చేసేసి తీసుకోండి. ఇలాగా 2 సార్లు వాష్ చేసేసుకున్న తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని 1 అవర్ పాటు నానబెట్టి పెట్టేసుకోండి. ముందుగానే పచ్చిశనగపప్పుని నానబెట్టి పెట్టేసుకోవడం వల్ల పచ్చిశనగపప్పు త్వరగా ఉడుకుతుంది. 1 అవర్ తర్వాత చెక్ చేసుకున్నట్టయితే పచ్చిశనగపప్పు బాగా నానిపోయింది. దీంట్లో నుంచి వాటర్ని తీసేసి దీన్ని కుక్కర్లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నాం అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఇందులో కలర్ కోసం 1/2 స్పూన్ పసుపు అలాగే 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కుక్కర్కి క్యాప్ పెట్టేసి స్టవ్ పైన పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని కాసేపు అట్లాగే వదిలేసేయండి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత పచ్చిశనగపప్పుని ఒకసారి చెక్ చేసి చూసుకోండి. చూసారు కదా, పచ్చిశనగపప్పు బాగా కుక్ అయింది. ఇలా ఉడికించుకున్న ఈ పచ్చిశనగపప్పుని ఒక స్ట్రైనర్ పెట్టేసి వడగట్టి తీసుకోండి. ఇట్లాగా వడగట్టేసుకున్న ఈ పచ్చిశనగపప్పుని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారనివ్వండి. చల్లారే లోపల మనం గోధుమ పిండిని తడిపెట్టేసుకున్నాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి. అండ్ అలాగే ఇందులో 1 స్పూన్ వరకు నెయ్యి,
అలాగే టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్, మన బొబ్బట్లు మంచి కలర్ఫుల్గా రావడానికి అన్నట్టు ఒక పావు స్పూన్ పసుపును కానీ వేసుకొని వీటిలన్నిటిని ఒకసారి డ్రైగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పూరీ పిండి కంటే ఇంకాస్త పలుసగా ఉండేలాగా పిండిని తడుపుకోండి. ఇందులో ఒక 2 స్పూన్ల వరకు నెయ్యిని కానీ వేసుకొని నెయ్యి మొత్తం బాగా పిండిలో మిక్స్ అయ్యేలాగా పిండిని తడుపుకోండి. మన బొబ్బట్లకి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మన బొబ్బట్లు సాఫ్ట్గా అలాగే స్పాంజీగా వస్తాయి. పెట్టేసుకున్న పిండి పైన లిడ్ క్లోజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు రెస్ట్ ఇవ్వండి. ఈ లోపల మనం పూర్ణం రెడీ చేసుకుందాం. ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పుని మిక్సీ జార్లో వేసేసుకోండి. శనగపప్పులో వాటర్ని యాడ్ చేయకుండా కాస్త గట్టిగా వచ్చేలాగా రుబ్బేసి తీసుకోండి. పచ్చిశనగపప్పుని డ్రైన్ చేసుకోగా వచ్చిన వాటర్ ఉన్నాయి కదా, వీటిని పడేయకుండా రసంలో యాడ్ చేసుకున్నారంటే రసం చాలా టేస్టీగా వస్తాయి. పూర్ణాల కోసం రుబ్బుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్ వచ్చేసి ఇంత సాఫ్ట్గా ఉండేలాగా చూసుకోండి. పచ్చిశనగపప్పు పేస్ట్ని కాసేపు పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని వేడి చేసుకోండి. కడాయి కాస్త వేడెక్కిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల వరకు బెల్లాన్ని వేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ 1 కప్పు పచ్చిశనగపప్పుకి ఎంత బెల్లం అయితే అవసరం అవుతుందో ఆ క్వాంటిటీ చెప్తున్నాను. మీరు ఒకవేళ 2 కప్పులు పచ్చిశనగపప్పుకు చేసుకున్నట్లయితే 3 కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఈ బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయ్యేలాగా ఇట్లాగా మిక్స్ చేసుకుంటూ తీసుకోండి. చూసారు కదా, బెల్లం మొత్తం బాగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్ని కానీ వేసేసుకుందాం. ఇట్లాగా మొత్తం పచ్చిశనగపప్పు పేస్ట్ని వేసేసుకున్న తర్వాత ఈ పచ్చిశనగపప్పు పేస్ట్ మొత్తం బెల్లంలో బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ పచ్చిశనగపప్పు పేస్ట్ మొత్తం బెల్లంలో బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్ల వరకు నెయ్యి అండ్ అలాగే ఫ్లేవర్ కోసం 1 స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని ఇదంతా మిక్స్ చేసుకుంటూ కాస్త దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోండి. దీన్ని ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ బాగా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోండి. చూసారు కదా, బాగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని కాసేపు చల్లారనివ్వండి. ఇలా చల్లార్చుకున్న దీన్ని ఇంకొకసారి మిక్స్ చేసేసి తీసుకోండి. చేతికి కొద్దిగా నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ అప్లై చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా కొన్ని బాల్స్ని రెడీ చేసి పెట్టేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ మీడియం సైజ్ బొబ్బట్లు రెడీ చేసి చూపిస్తున్నాను. మీరు ఒకవేళ పెద్ద బొబ్బట్లు రెడీ చేసుకోవాలంటే ఇంకాస్త పెద్ద బాల్స్ రెడీ చేసుకొని అట్లాగైనా బొబ్బట్లు రెడీ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇక్కడ మిగిలిన బాల్స్ని కానీ రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. వీటిని కాసేపు పక్కన పెట్టేసి ముందుగా తడిపి పెట్టుకున్న బొబ్బట్ల పిండి ఉంది కదా, ఈ పిండిని ఇంకొకసారి మిక్స్ చేసేసి తీసుకోండి. వచ్చేసి ఈ సాఫ్ట్నెస్లో ఉండాలి, అప్పుడే మన బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఇట్లాగా బాల్ లాగా రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న ఈ బాల్ని ఇట్లాగా చేత్తోనే పూరీలాగా ప్రెస్ చేసేసి తీసుకోండి. దీని మధ్యలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పూర్ణం బాల్ ఉంది కదా, దాన్ని ఇట్లాగా పెట్టేసి ఎడ్జెస్ మొత్తం ఇట్లాగా క్లోజ్ చేసేసుకోండి. చపాతీ పీట పైన కొద్దిగా పొడిపిండిని చల్లేసుకొని దీనికి 2 వైపులా ఇట్లాగా పొడిపిండిని అప్లై చేసేసి తీసుకోండి. బాగా పిండిని పట్టించి తీసుకోవడం వల్ల మనం బొబ్బట్లని రోల్ చేసుకున్నప్పుడు పూర్ణం అనేది బయటకు రాకుండా బొబ్బట్లు చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లాగా రోల్ చేసేసి తీసుకోండి. ఇట్లాగా ఒక బొబ్బట్టుని రోల్ చేసేసుకున్న తర్వాత దీనికి ఉండే ఎక్స్ట్రా పిండిని మొత్తం ఇట్లాగా క్లీన్ చేసేసుకోండి. దీన్ని వచ్చేసి నేను ముందుగానే స్టవ్ పైన ఒక తవా పెట్టేసి వేడి చేసి పెట్టుకున్నాను. దానిపైన వేసేసి ఒక సైడ్ కొద్దిగా కాలనిద్దాం. ఇప్పుడు బొబ్బట్టుని కాల్చుకున్న తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని దీనిపైన 1 స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా ఇట్లాగా స్ప్రెడ్ చేసుకోండి. రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కానీ నెయ్యిని వేసుకొని 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకుందాం. ఈ బొబ్బట్ని మధ్య మధ్యలో ఇట్లాగా 2 వైపులకి టర్న్ చేసుకుంటూ 2 వైపులా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. సరే కదా, మన బొబ్బట్టు 2 వైపులా చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్న దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇదే ప్రాసెస్లో మిగిలిన అన్ని బొబ్బట్లు కానీ రెడీ చేసేసి తీసుకోండి. అంతే ఫ్రెండ్స్, మన గోధుమ పిండి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. చూసారు కదా ఎంతో సాఫ్ట్గా అలాగే స్పాంజీగా వచ్చాయో. మీరు ఈ రెసిపీని తప్పకుండా శ్రీరామనవమి రోజున రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. మన నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి దద్దోజనం. ఈ దద్దోజనం రెడీ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 గ్లాసు వరకు బియ్యం తీసుకొని దీంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 సార్లు వాష్ చేసేసుకోండి. ఇలా వాష్ చేసేసుకున్న ఈ బియ్యాన్ని కుక్కర్ తీసుకొని కుక్కర్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని కానీ వేసుకొని దీంట్లో ఒక 2.5 గ్లాసుల వరకు వాటర్ని వేసుకోండి. కుక్కర్కి క్యాప్ పెట్టేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి తీసుకోండి. 5 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ని కాసేపు ఇట్లాగే వదిలేసేయండి. కాసేపటి తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసుకొని చూసుకున్నట్లయితే చూసారు కదా, రైస్ అంతా చాలా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇట్లాగా మొత్తం రైస్ని వేసేసుకున్న తర్వాత దీన్ని గరిటెతోనే వేడిగా ఉన్నప్పుడు కాస్త మెదిపేసి తీసుకోండి. వేడిగా ఉన్నప్పుడు మెదిపితే మన రైస్ చాలా సాఫ్ట్గా మ్యాష్ అవుతుంది. ఒకవేళ చల్లారిన తర్వాత మ్యాష్ చేసుకున్నట్లయితే అంత పర్ఫెక్ట్గా రాదు. ఇలా మెదిపి పెట్టుకున్న ఈ రైస్ని కాసేపు చల్లారనివ్వండి. మన రైస్ బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు పాలు అలాగే 1.5 కప్పుల వరకు పెరుగుని యాడ్ చేసుకోండి.
మనం ఆల్రెడీ రైస్ని కుక్ చేసుకునేటప్పుడే కొద్దిగా సాల్ట్ని వేసుకొని కుక్ చేసుకున్నాం కాబట్టి దీంట్లో సరిపడా సాల్ట్ని కానీ వేసుకొని దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దీంట్లో అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని కానీ యాడ్ చేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసేసి తీసుకోండి. ఈ దద్దోజనం వచ్చి కాస్త గట్టిగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి మరీ ఎక్కువగా నీళ్ళుగా కాకుండా కాస్త గట్టిగా ఉండేలాగా రెడీ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కడాయి పెట్టి వేడి చేసుకొని దీంట్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక 2 ఎండుమిర్చి ఇట్లాగా విరిచేసి వేసుకోండి. అలాగే 1 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మినప్పప్పు, అలాగే 1 స్పూన్ వరకు పచ్చిశనగపప్పును కానీ వేసుకొని ఇవన్నీ కాస్త ఫ్రై అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకును కానీ వేసుకొని కరివేపాకు కానీ కాస్త ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు పోపును చల్లారనివ్వండి. ఈ పోపు బాగా చల్లారిపోయింది. దీన్ని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రైస్లో కొద్దిగా వేసుకొని కొద్దిగా గార్నిషింగ్ కోసం అన్నట్టు పక్కన పెట్టేసుకోండి. ఇలా వేసుకున్న ఈ పోపు మొత్తం ఈ రైస్లో బాగా మిక్స్ అయ్యే వరకు ఇట్లాగా స్పూన్తో మిక్స్ చేసేసుకోండి. రెడీ చేసుకున్న ఈ దద్దోజనాన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ వేసవిలో ఇట్లాగా దద్దోజనం చేసుకొని రోజు తిన్నా కానీ కడుపులో చాలా అంటే చాలా హాయిగా ఉంటుంది. రెడీ చేసుకున్న ఈ దద్దోజనం పైన మిగిలిన పోపుతో గార్నిషింగ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మన ప్రసాదం దద్దోజనం కానీ రెడీ అయిపోయింది. నా నెక్స్ట్ ప్రసాదం రెసిపీ వచ్చేసి మామిడికాయ పులిహోర. ముందుగానే ఉడికించుకున్న రైస్లో నుంచి 1 కప్పు రైస్ తీసుకొని ఇట్లాగా పొడి లాగడేలాగా చల్లార్చి పెట్టేసుకున్నాను. ఈ రైస్ని కాసేపు పక్కన పెట్టేసి దీంట్లోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి కడాయి వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక 4 స్పూన్లు ఆయిల్ని కానీ వేసుకొని ఆయిల్ని కానీ కాస్త వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, ఒక 3 వరకు ఎండుమిర్చి, అలాగే ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పును కానీ వేసుకొని వీటిని అన్నింటిని మిక్స్ చేసుకుంటూ కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇందులో వేసుకున్న పప్పులు అన్నీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చిని కానీ వేసుకొని ఈ పచ్చిమిర్చి కానీ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఈ పచ్చిమిర్చి కానీ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు పచ్చి మామిడికాయ తురుమును కానీ వేసుకొని ఈ తురుము కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఈ సీజన్లో వచ్చే ఈ పచ్చి మామిడికాయలని తరచూ తీసుకోవడం వల్ల దీనివల్ల మనకు వచ్చేసి వైటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం కావాల్సిన మోతాదులో అందుతాయి. ఈ పచ్చి మామిడికాయల్లో లో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి మన గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పచ్చి మామిడికాయని మీరు మీ డైలీ డైట్లో తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని కానీ వేసుకోండి. నేను రైస్లో ఆల్రెడీ వేసుకొని కుక్ చేసుకున్నాను కాబట్టి దీనికి సరిపడా సాల్ట్ని మాత్రమే వేసుకుంటున్నాను. అలాగే ఒక పించ్ వరకు ఇంగువను కానీ వేసుకొని వీటిలన్నిటిని మిక్స్ చేసుకుంటూ కాసేపు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపును కానీ వేసుకొని ఈ పసుపు పచ్చివాసన పోయే వరకు మిక్స్ చేసుకుంటూ కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకును కానీ వేసుకొని ఈ కరివేపాకు మొత్తం ఈ మసాలాలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. ఇట్లాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మసాలాని కాసేపు చల్లారనివ్వండి. ఈ మసాలా మొత్తం బాగా చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకునేసి ముందుగా కుక్ చేసుకొని చల్లార్చుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇలా వేసుకున్న రైస్కి ఈ మసాలాస్ అంతా బాగా పట్టేలాగా కిందికి పైకి ఇట్లా వీడియోలో చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసుకున్న ఈ పులిహోరని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ మామిడికాయ పులిహోర మనం రెగ్యులర్గా చేసుకునే చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర కంటే కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, 4 రకాల ప్రసాదాలని మనం ఎంత ఈజీగా రెడీ చేసుకున్నాము. మీరు ఈ శ్రీరామనవమి రోజున తప్పకుండా రెడీ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టండి. అలాగే ఈ రెసిపీస్ అన్నీ మీకు ఎలా వచ్చాయో నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. Thank you for watching friends. Okay, bye.